అసాధ్యాన్ని సుసాధ్యం చేయడమే మోడీ అమిత్ షా స్టైల్. ఈశాన్య రాష్ట్రాలతో పాటు చాలా కీలక రాష్ట్రాల్లో బీజేపీ దీన్ని ప్రూవ్ చేసింది. అంతెందుకు, గత ఎన్నికల ముందు వరకు తెలంగాణలో పట్టుమని 10 ఓట్లు లేవని అనిపించుకున్న కమలం నేతలు గత పార్లమెంట్ ఎన్నికల్లో ఏకంగా 4 లోక్సభ స్థానాలను కొల్లగొట్టారు. ఇప్పుడు ఎంఐఎం కంచుకోటను టార్గెట్ చేశారు. దానికి తగ్గట్టు వ్యూహాలకు పదును పెట్టారు. హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గానికి బీజేపీ అభ్యర్థిగా కొంపెల్లి మాధవీలతను ప్రకటించింది అధిష్టానం. హిందూ ఓటర్లతో పాటు ముస్లిం మహిళలను టార్గెట్ చేయడమే లక్ష్యంగా ఆమె దిగుతున్నారు. 1984 నుంచి 2004 మధ్య సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ 6 సార్లు హైదరాబాద్ ఎంపీగా గెలిచి రికార్డు సృష్టించారు. ఆ తర్వాత 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో ఎంపీగా అసదుద్దీన్ గెలుస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు అసదుద్దీన్ను ఓడించడానికి బీజేపీ గట్టి ప్లాన్ వేసింది. ఇందులో భాగంగానే బీజేపీ ప్రకటించిన ఎంపీల తొలి జాబితాలో కొంపెల్ల మాధవీలతను హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. కొంపెల్ల మాధవీలత హైదరాబాద్లోని ప్రముఖ హాస్పిటల్స్లో ఒకటైన విరించికి చైర్మన్. అంతేకాకుండా బలమైన హిందూ భావాలను పుణికిపుచ్చుకొని నగరంలో అనేక హిందూ మత కార్యక్రమాలలో పాల్గొంటూ ఎన్నో పరోపకారాలు చేస్తున్న ఈమెను బీజేపీ గుర్తించి హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది. హైదరాబాద్ పాత బస్తీలో పుట్టి పెరిగిన మాధవీలత నిజాం కాలేజీలో బ్యాచిలర్ డిగ్రీ, కోటిలోని ఉమెన్స్ కాలేజీలో పొలిటికల్ సైన్స్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసింది. చదువుకునే రోజుల్లో ఈమె ఎన్సీసీ క్యాడెట్, లోపాముద్ర చారిటబుల్ ట్రస్ట్, లతామా ఫౌండేషన్ ద్వారా గత కొంతకాలంగా పాత బస్తీలో పలు సేవా కార్యక్రమాలను చేస్తున్నారు. అంతేకాకుండా కరోనా సమయంలో హైదరాబాద్ మొత్తం ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అన్నింటికీ మించి ట్రిపుల్ తలాక్పై ఆమె చాలా పోరాటం చేసింది. ఆ విషయంలో ఆమెకు పెద్ద ఎత్తున ముస్లిం మహిళలు అండగా ఉన్నారు. ట్రిపుల్ తలాక్ రద్దును ముస్లిం మహిళలు స్వాగతించారు. ఈ విషయంలో బీజేపీపై ముస్లిం మహిళల్లో సానుకూలత కనిపిస్తోంది. ఇవన్నీ మాధవీలతకు అనుకూలంగా కనిపిస్తున్నాయి. దీంతో ఓవైసీకి గట్టి పోటీ ఇస్తారని బీజేపీ భావిస్తోంది. ఈసారి ఓవైసీ ఓడిపోయినా ఆశ్చర్యపడాల్సిన పని లేదని అంటున్నారు.